రీసెంట్‌గా ఒక కేసు. ఇది యాక్చువల్‌గా మనం చెప్పకూడదు. కానీ చెప్పాలి తప్పదు. ఒక కోడలు, ఒక మామయ్యని ఆయన ఆ ఊర్లో మంచి సర్పంచ్ స్టేజ్‌లో ఉన్నాడాయన. మంచి పరువు, ప్రతిష్ట ఫాదర్ నుంచి, తాతల నుంచి కూడగట్టుకుంటూ వచ్చిన పరువు, ప్రతిష్టతోటి ఉన్నారు వాళ్ళు. 2 ఇయర్స్ బ్యాక్ నా దగ్గరికి వచ్చారాళ్ళు. 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ వచ్చారాళ్ళు. అన్నాను ఏమైందండి 2 ఏళ్ల క్రితం ఎప్పుడో కదా మీరు వచ్చింది అంటే, సార్ 2 ఏళ్ళు కూడా నోట్లో గుడ్డలు కుక్కుకొని కూర్చున్నాం సార్ ఇంట్లో. బా ఇంకా మా వల్ల కావట్లేదు. ఇంకా మేము డైవర్స్‌కి వచ్చాం సార్. చెప్తే ఎందుకండి ఆగారు మరి 2 ఏళ్ళు మీరు ఇంత టార్చర్ అంటే ఆ 2 ఏళ్ల క్రితం వచ్చినప్పుడే నాగరాజు గారు అప్పటికే 3 ఏళ్ల నుంచి కొడుకు, కోడలికి పడట్లేదు. ఇద్దరు కాపురం చేయట్లేదు. అంటే ఆ 3 ఏళ్ళు, ఈ 2 ఏళ్ళు మొత్తం 5 ఏళ్ల నుంచి కొడుక్కి పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పుడు దాకా సవ్యంగా లేనే లేరు. ఈ 2 ఏళ్ళు ఎందుకు సార్ మరి ఇంత టైం వేస్ట్ ఎందుకు చేస్తారు మీరు అని అడిగితే ఆయన ఒకటే చెప్పాడు నాకు. వాళ్ళ కోడలు డైరెక్ట్‌గా వీళ్ళ మామయ్య గారికి చెప్పిందంట. మామయ్య నువ్వు ఎన్నో సంవత్సరాలు ఏదైతే ఇటుక పేరుకొని పేర్చి నీ పరువు పెంచుకున్నావో మధ్యలో ఒక్క ఇటుక లాగితే చాలు మొత్తం కుప్ప కూలిపోతుందని చెప్పిందంట డైరెక్ట్.